నమస్తే. టీడీపీ 128 మంది జాబితా ఇప్పటివరకు ప్రకటించింది. అభ్యర్థుల జాబితా ముందు 94, ఈరోజు 34 మందితో జాబితాను రెండో లిస్టును విడుదల చేసింది. అయితే ఇందులో సీనియర్స్ పేర్లు లేకపోవటం ఒకంత ఆందోళనకు దారితీస్తుంది. ఇంకా సీనియర్స్ పేర్లు కన్ఫర్మ్ చేయట్లేదు ఏంటని. అందులో కీలకమైనటువంటిది మైలవరం దేవినేని ఉమామహేశ్వరరావు ఇన్ఛార్జిగా మొన్నటి వరకు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ, తర్వాత పెనమలూరు, ఈ రెండు కాన్స్టిట్యున్సీలు, ఇంకా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాన్స్టిట్యున్సీ, తర్వాత హెచ్చర్ల ఒకటి ఉన్నాయి. కానీ ఒక్కసారి మనం కృష్ణా జిల్లాకు సంబంధించి పెనమలూరు మైలవరంకి సంబంధించి ఏం జరుగుతుంది, ఎందుకు దేవినేని ఉమామహేశ్వరరావు విషయంలో ఇంకా అధిష్టానం ప్రకటించే ప్రయత్నం చేయట్లేదు, బోడే ప్రసాద్ విషయంలో ఏం జరుగుతుంది, ఏం ఆలోచిస్తుంది, ఒకసారి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు జాయిన్ అవుతున్నారు లైవ్లో. సుభాకర్ గారు, వెల్కమ్. అండ్ ఏం జరుగుతుంది పెనమలూరు మైలవరం నియోజకవర్గాలకు సంబంధించి? బోడే ప్రసాద్కి దేవినేని ఉమాకి టికెట్ ఉన్నట్టా లేనట్టా? పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం టీడీపీ అధిష్టానం నుంచి బోడే ప్రసాద్కి వర్తమానం అందింది అని మనకు తెలుస్తుంది విశ్వసనీయ సమాచారం మేరకు. బోడే ప్రసాద్కి నీకు టికెట్ ఇవ్వలేకపోతున్నాము, నీకు సముచిత స్థానం కల్పిస్తాము, పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఆయనకి నచ్చజెప్పే ప్రయత్నం టీడీపీ అధిష్టానం చేసింది. ఆయన కొంత నొచ్చుకున్నారు. టీడీపీ శ్రేణులు బోడే ప్రసాద్ అనుచరులు వీరంగం సృష్టించారన్న ఇది అంటే బోడే ప్రసాద్కి కాల్ రాక ముందు జరిగిందా, అది వచ్చిన తర్వాత జరిగిందా? అది కాల్ వచ్చిన తర్వాత బోడే బయటికి తన అనుచరులకి కామన్గా చెప్పుకుంటారు కదా, ఇట్లా కాల్ వచ్చింది ఆ టీడీపీ అధిష్టానం నుంచి అనే దానికి సంబంధించి కొంత కొద్దిపాటి భావోద్వేగాలకు సంబంధించిన వాతావరణం కనిపించింది. తర్వాత అది అంతా సర్దుకుంది. మళ్ళీ ఇదే బోడే ప్రసాద్ ఎవరైతే టీడీపీ అధిష్టానానికి సంబంధించిన వ్యక్తికి అధిష్టానం సమాచారం అందించిందో ఆ వ్యక్తికి మళ్ళీ టచ్లోకి వెళ్ళి ఒకసారి నేను చంద్రబాబు గారిని కలుస్తాను, నాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని కోరారని తెలిసింది. దానికి టీడీపీ అధిష్టానం నుంచి కూడా అట్లాగే అవకాశం కల్పిస్తామని చెప్పేసి సానుకూలమైన వాతావరణమే అక్కడ. బోడే ప్రసాద్ అనేది మనం గత కొంతకాలం నుంచి కూడా బోడే ప్రసాద్కి టికెట్ లేకపోవచ్చు, రకరకాల కారణాలు, రకరకాల ఈక్వేషన్స్ మూలానని చెప్పేసి పెనమలూరు సీటు ప్రత్యేకించి పెనమలూరు సీట్ని నారా లోకేష్ ప్రత్యేకించి దాన్ని రిజర్వ్డ్గా చేసుకున్నారు. బోడే ప్రసాద్కి సముచిత స్థానం కల్పించేదానికి వాళ్ళు ఒక వ్యూహం ప్రకారమే పర్టికులర్గా పెనమలూరు విషయంకి వచ్చినప్పటికీ ఇటు మైలవరం కానీ పెనమలూరు కానీ ఇంటర్లింక్గా నిన్నటిదాకా ఉన్నాయి. అయితే ఇవాళ జరిగిన అనూహ్య పరిణామాల దృష్ట్యా ఒకటి ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏమో టీడీపీ అధిష్టానం నుంచి బోడే ప్రసాద్కి ఈసారికి మీకు టికెట్ లేదు అనేది సమాచారం అయితే బోడేకి సుస్పష్టంగా టీడీపీ అధిష్టానం నుంచి అందింది. అట్ ద సేమ్ టైం మరి ఎవరు మా పెనమలూరు నుంచి బోడే కాకపోతే ఎవరు అనే దానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన చర్చ ఒకటైతే పొలిటికల్ వర్గాల్లో ప్రత్యేకించి టీడీపీ అధిష్టానానికి సంబంధించి దగ్గరగా ఉండే వాళ్ళ పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చ దేవినేని బాజీ ప్రసాద్, ఏదైతే దేవినేని నెహ్రూ ఉన్నారో దేవినేని నెహ్రూ సోదరుడు దేవినేని బాజీ ప్రసాద్, ఆ కుటుంబం మొదటి నుంచి టీడీపీతో, ఈవెన్ దేవినేని నెహ్రూ పలుసార్లు కాంగ్రెస్లోకి వెళ్ళడం, తర్వాత టీడీపీలోకి రావడం, తర్వాత ఇండిపెండెంట్ ఎన్టీఆర్ పార్టీతో కొనసాగడం, ఇట్లా రకరకాల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవినేని బాజీ ప్రసాద్ కుటుంబం టీడీపీతోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది. దేవినేని బాజీ ప్రసాద్ శ్రీమతి ఆవిడ అపర్ణ పలు సంవత్సరాలుగా 3 సార్లు బహుశా 4 సార్లు అనుకుంటా ఆవిడ కార్పొరేటర్గా, అంతకుముందు గతంలో ఒక మేయర్ అభ్యర్థి అనేది కూడా మన టీడీపీ గవర్నమెంట్లో కూడా అభ్యర్థిత్వాన్ని పరిశీలించిన టీడీపీ అధిష్టానం. అయితే ఆవిడ కోడలు దేవినేని అపర్ణ కోడలు దేవినేని బాజీ ప్రసాద్ చిన్న కోడలు ఎవరైతే దేవినేని తులజా భవాని, ఆవిడ చార్టెడ్ అకౌంటెంట్, సిఏ అండ్ ఐసీడబ్ల్యూఏ ఉన్నత విద్యావంతురాలు, నేషనల్ లెవెల్లో టాపర్, దాదాపు 9 గోల్డ్ మెడల్స్ సాధించిన విభిన్న ప్రతిభావంతురాలు ఆవిడ. గతంలో టీడీపీకి సంబంధించిన పలు ఇంటర్నల్ ఆడిట్స్ కానీ టీడీపీ కార్యక్రమాలు బ్యాక్డోర్ వ్యవహారానికి సంబంధించి ఆవిడ గతంలో పనిచేశారు అనేది మనకు తెలుస్తుంది. ఆవిడ అభ్యర్థిత్వాన్ని టీడీపీ సీరియస్గా పరిశీలిస్తుంది. దాదాపుగా ఆవిడ ఖాయం అవ్వచ్చు అనేది సమాచారం అందుతుంది. ఒకవేళ ఆవిడ
ఆవిడ్ని పక్కన పెట్టి దేవినేని తులజా భవాని కాకుండా ఇంకొక అభ్యర్థి అనేది కూడా చర్చ నడుస్తుంది. ఆ అభ్యర్థి పేరు పర్వతనేని గంగాధర్ చౌదరి. గతంలో ఏదైతే నూజివీడుకి టికెట్ ఎక్స్పెక్ట్ చేశాడో అనూహ్యంగా పెనమలూరు నుంచి పార్థసారథి నూజివీడు వెళ్ళటం, అక్కడ నుంచి అక్కడ ఎవరైతే వర్క్ చేసి గడిచిన 10 సంవత్సరాల నుంచి గంగాధర్ చౌదరి నూజివీడు నియోజకవర్గంలో పనిచేసుకుంటూ ఉన్నారు. ఆయన్ని ఇక్కడికి ప్లేస్ చేసే ఆలోచన కూడా టీడీపీ అధిష్టానం ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరికో ఒక్కొక్కళ్ళకి సాయంత్రానికి పెనమలూరు విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దేవినేని తులజా భవానియా లేదంటే పర్వతనేని గంగాధర్ చౌదరి, వీళ్ళిద్దరిలో ఒకరు అయితే ఖచ్చితంగా ఖాయం అయ్యేటట్టు మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం. ఓకే, ఇక మైలవరం విషయంలో, మైలవరం కంటే కూడా దేవినేని ఉమా విషయం క్లియర్గా మాట్లాడుకోవాలి. ఏంటి ఉమా విషయంలో ఏం జరుగుతుంది? వాస్తవానికి పెనమలూరు మైలవరం ఇంటర్లాక్ అయిపోయిన వ్యవహారం. మైలవరం ప్రకటిస్తే పెనమలూరు ప్రకటించాల్సి ఉంటుంది. మైలవరం ప్రకటించి పెనమలూరు ప్రకటించకపోతే మళ్ళీ అక్కడ ఒక సందిగ్ధ వాతావరణం ఉండదు. పెనమలూరు కోసం మైలవరం ప్రకటించలేదని చెప్పాలి. మనకు అందుతున్న సమాచారం అయితే 100% వసంత కృష్ణప్రసాద్ మైలవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. అయితే మరి పెనమలూరు సంగతి, మైలవరంలో వసంతకు అవకాశం కల్పిస్తే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకి పెనమలూరు ఇస్తారు అనేది విజయవాడ రాజకీయంలో ఎప్పటివరకు ఆసక్తిగా జరుగుతున్న చర్చ. పెనమలూరు రావచ్చు, పెనమలూరుకి అవకాశం కల్పించవచ్చు అనేది. కానీ ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ఈ 2 పేర్లు, తులజా భవాని కానీ గంగాధర్ చౌదరి, వీళ్ళిద్దరు పేర్లు ప్రత్యామ్నాయంగా ఉమా పేరు అసలు టీడీపీ పరిశీలనలో పెనమలూరుకి లేదు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి ఉమాని పార్టీ కార్యక్రమాలకి చంద్రబాబుకు సన్నిహితుడు కాబట్టి ఆయన్ని పార్టీ వ్యవహారాలకి వాడుకునేదానికి టీడీపీ అధిష్టానం భావిస్తుందని మనం అనుకోవచ్చు. సో మైలవరం దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్టే వసంత కృష్ణప్రసాద్కి. ఇటు పెనమలూరు విషయానికి వచ్చేసరికి మీరు చెప్పిన 2 పేర్లలో ఏదో ఒకటి కన్ఫర్మ్ అయిపోయే అవకాశం ఉంది. వీళ్ళిద్దరికీ టికెట్లు లేవనే అనుకోవాలి. అంటే సెకండ్ లిస్ట్లో కూడా ఈ 2 స్థానాలని ప్రకటించలేదంటే ఇంకొంచెం వాళ్ళ విషయంలో ఏమన్నా మాట్లాడాల్సింది ఏమన్నా ఉందా? డెసిషన్ తీసేసుకున్నారు ఆల్రెడీ? వీళ్ళిద్దరికి సంబంధించి వీళ్ళిద్దరు ఆర్థిక బలాబలాలు బేరేజ్ వేస్తున్నారు అనేది మనకు తెలుస్తున్న సమాచారం. 2 కుటుంబాలు కూడా, ఈవెన్ గంగాధర్ కూడా ఆర్థికంగా స్థితిమంతుడే. ఈ దేవినేని తులజా భవాని కుటుంబం కూడా ఆర్థికంగా పలు వ్యాపారాలు, ఆవిడ సొంతంగా సిఏ ఇన్స్టిట్యూట్ రన్ చేసే పరిస్థితులు, ఆర్థిక బలాలు కూడా ఇద్దరికి పుష్కలంగా ఉన్న పరిస్థితి. ఇక్కడ దేవినేని తులజా భవానికి విషయం వచ్చేటప్పటికి ఆవిడ స్థానికురాలు అవ్వటం, ఇక్కడ ఆ కుటుంబానికి సంబంధించి సంబంధాలు కానీ బంధుత్వాలు కానీ పెనమలూరు కాన్స్టిట్యూన్సీలో గతంలో దేవినేని నెహ్రూ కంకిపాడు నుంచి ప్రాతినిధ్యం వహించారు, సొంత నియోజకవర్గం. దీంట్లో ఇప్పుడు పెనమలూరు నియోజకవర్గం సగం కంకిపాడు కలిసి రావటం దేవినేని కుటుంబానికి కలిసి వచ్చే అంశం అని మనం అనుకోవచ్చు. రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ.